మా ఏంటి ఫోన్ గెలుతున్నా ఏమంటారంటే ఖాళీగా ఉన్నా నేను చేద్దాం చెప్పు. చేద్దామా? మొన్న వారం రొయ్యలు కొండ బిర్యానీ చేద్దాం అన్నావు నువ్వు. నేను ఓకే అన్నా. ఈరోజు భీమవరం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? చేద్దాం. ఓకే, పచ్చి చేద్దాం. బాబు, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ గోదావరి స్టైల్లో చేసుకోవడానికి ఫస్ట్ చికెన్ తీసుకున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నా. కారం, మన స్వసిద్ధిలో తయారు చేసిన కారం ఇది. పసుపు, ధనియాల పొడి, మన స్వసిద్ధ్ చికెన్ మసాలా, బాగా కలుపుకుందాం. మొక్కకు బాగా పట్టాలి మసాలా అంతా. మొక్కకు బాగా పట్టిలా కలుపుకుందాం. పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ,
గింజలు ఏం రానవద్దు. నిమ్మకాయ పిండుకున్నా. ఆయిల్ పోసుకోవాలి మనం కడాయి పెట్టుకుని. ఆయిల్ తర్వాత ఇగో హోల్ స్పైసెస్ వేసుకుంటున్నాం బా, బిర్యానీకి సంబంధించినవన్నీ. నెయ్యి వేసుకోవాలి. ఇది ఒరిజినల్ అన్నమాట, ఒరిజినల్ దేశీకి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. వేస్ట్ చేయకూడదు, నెయ్యి చాలా కాస్ట్లీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత కారం. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, నేను తగినంత వేసుకుంటున్నాను. ఇది స్టార్ ఐటమ్ అనమాట, మన సొసైటీ బ్రాండ్లో తయారైన చికెన్ మసాలా. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. దీంతో బిర్యానీ వండుదాం, ఎలా ఉంటుందో చూద్దాం, మన వాళ్ళందరికీ చూపిద్దాం. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్లో ఇప్పుడు పెరిగేస్తున్నా. ఇందాకే వేసేవాడిని కాదు, మామూలు షాప్ నుంచి రావడానికి లేట్ అయింది. మిక్స్ చేసుకుందాం బాగా. ఐటమ్ మధ్యపోవాలి. ఇదిగో సాల్ట్ ఎక్కువైపోయింది, పడేసుకుందాం. మొత్తం మిక్స్ చేసాం. మా బిర్యానీ ఆకేసి బిర్యానీ. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో మొత్తం వేసేద్దాం. దాన్ని ఇందాక మనం మ్యారినేట్ చేసుకుని బౌల్ ఉంది కదా, ఈ మసాలా మొత్తం ఈ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుంటే ఈ మసాలా అంతా దిగుతుంది. సో దీంతో మనం 2 గిన్నెలు రైస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 4 వేసుకుంటున్నాం వాటర్. కడుగుతున్నాను అనుకోవద్దు, ఈ మసాలా దిగితేనే టేస్ట్ ఉంటుంది రైస్లో, బిర్యానీలో. ఈ మసాలా అంతా ఈ వాటర్లో దిగిపోయేలా చూసుకుందాం. ఇది ఎలా ఉందంటే ఏదో గిన్నె కడిగినట్టు ఉంది, కానీ గిన్నె కాదు, ఈ మసాలా దిగడానికి ఇలా అంటున్నా. సో ఈ వాటర్ని, ఈ చికెన్ ఫ్రై అవుతుంది కదా, దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు అందరూ ఏంటంటే నేను ఏదో ఉజ్జాయింపుని కారం వేసాను, పసుపు వేసాను, ధనియా పొడి వేసాను అనుకుంటున్నారు. నాకు తెలియదు, నేను పెద్ద చెఫ్నేం కాదు, కాకపోతే నాకు వచ్చిన వంట నేను వండుతున్నా. అయితే ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చిన్న టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు వాటర్ పోసాం కదా, కలుపుకున్న తర్వాత బాయిల్ అయిన తర్వాత ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవటమే, కారం సరిపోతే మళ్ళీ వేసుకోవటమే. దాని తర్వాత అప్పుడు రైస్ వేసుకుంటాం. అంటే ఈ రైస్కి ఆ కర్రీకి రెండింటికి మ్యాచ్ అయ్యేలా చేయాలి. సో ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, నేను ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి దాని తర్వాత ఉప్పు పడితే ఉప్పు వేస్తాను, కావాలంటే కారం వేస్తాను. చప్పగా ఉంది, ఇంకొంచెం ఉప్పు వేద్దాం. సో సాల్ట్ వేస్తున్నా, ఎందుకంటే నేను ఈ కర్రీకే కాదు ఆ రైస్ని కూడా మన దృష్టిలో పెట్టుకుని చేయాలి.
సో దీని తర్వాత మళ్ళీ చూద్దాం, ఒకవేళ మళ్ళీ పడితే మళ్ళీ వేద్దాం. అంతే, పెద్ద బ్రహ్మ విజయం కాదు వంట అంటే. అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అని రూల్ ఏమి అవడం పెట్టలేదు. మనం నచ్చినట్టు మనం వండుకోవాలి, టేస్ట్ రావాలి, అది మ్యాటర్. సో వాటర్ రోల్ బాయిల్ అయ్యేదాకా ఉంచుకుని, అంటే వాటర్ అంతా రోలింగ్ అవుతుంది కదా బాయిలింగ్, సో దాని గురించి మూత పెట్టేస్తున్నాను అనమాట. వాటర్ బాయిల్ అయ్యేదాకా మూత పెట్టుకుని, వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి దీంట్లో. సో ఇప్పుడు మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వాటర్ మరిగిపోతుంది. రైస్ తెచ్చి. మన గోదావరి స్టైల్ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాద్ స్టైల్ అంటే మ్యారినేట్ చేసుకున్న పెట్టిన దాంట్లో రైస్ పైన వేస్తాం, దీంట్లో ఏంటంటే కలిపేసేస్తాం అన్నమాట. అది సో ఆ మసాలా అంతా రైస్కి కూడా బట్టి నీట్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా మసాలా అనక్కర్లా, ఆ రైస్లోనే మసాలా ఉంటుంది. ఆ రైస్లో వాటర్ అంతా తీసేస్తున్నాం. తీసేసి ఇప్పుడు ఈ చికెన్ దాంట్లో ఆ రైస్ వేసేస్తే బాయిల్ అయిపోతుంది. రైస్ వేసాము దాంట్లో. ఓకే, సో 10 నిమిషాల తర్వాత మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మన గోదావరి స్టైల్, మన భీమవరం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. మా ఒకసారి టేస్ట్ చేయి, అన్నీ సరిపోయినాయి చూడు. సరిపోయింది, బాగుంది. ఎలా ఉంది? పర్ఫెక్ట్, బాగుందా? భీమవరం బిర్యానీ. ఏంటది? భీమవరం బిర్యానీ. సో ఇలా మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో గుమగుమలాడే మన భీమవరం చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత తీద్దాం మూత. సో మాయా రాయి పెట్టి దేని మీద ఒకసారి అంతే, ఆవిరి బయటికి వెళ్ళకుండా మొత్తం చూడు. ఒకసారి మిక్స్ చేయి మొత్తం. బాబా ఉడుకుతుంది. గుమ్మలు మాయా, గుమ్మలు. భీమవరం బిర్యానీ గుమ్మలు రైట్లా మనకి రైట్లో ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఇలా మగ్గనిస్తే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయింది, కాకపోతే మగ్గనివ్వాలి. మగ్గితేనే ఏ బిర్యానీ అయినా సరే మగ్గితేనే టేస్ట్ దానికి. ఆ మగ్గిది కూడా కింద నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల మీద మగ్గాలన్నమాట. చూడండి ఆవిరి ఎలా వస్తుంది. శీతాకాలం కదా, గుమ్మని సందలాడిపోయింది. చూడండి కదా ఎలా ఉందో. మంచి వెలుగున్నప్పుడు వచ్చాం, ఈ టైం అయింది. సో ఫుల్ డార్క్ అయిపోయింది అనమాట. పోన్లే, ఇదేదో క్యాంప్ ఫైర్లో ఉంది మాకు, ఏదో పండగకి వచ్చినట్టు. పండగకి ఫ్రెండ్స్ అందరం క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చుని ముచ్చట్లాడుకున్నట్టు ఉందన్నమాట. సో అలా చిన్న మంట మీద అలా మగ్గుతూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ డబుల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్ళకుండా మళ్ళీ లోపల ఆ రైస్లోకి వెళ్తుంది. సో ఆ ఫ్లేవర్ అంతా పైకి పోకుండా మళ్ళీ ఆ రైస్లో మగ్గుతుంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అబ్బా తిరిగిపోయిందిరా.
బాగా ఉందిరా స్మెల్ సూపర్. ట్రైన్ సూపర్ వస్తుంది స్మెల్. అవి చాలా బాగుంది, బాగా వస్తుంది. అరే నీకు నిజంగా వస్తుందని చెప్పు, లేకపోతే లేదు, ఎందుకంటే నువ్వు చెప్పేది ఏదో నేనేదో చెప్పించినట్టు ఉంది. లేదు, చాలా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు దింపుకుంటున్నాం. ఇదైతే కరెక్ట్గా వస్తుంది.